ఈ మందులు వాడుకోండి. ఈ మందులు వాడిన తర్వాత ఒకవేళ పెయిన్ తగ్గకపోతే చూద్దాము. ఈ మందులు ఒకటి బిఫోర్ ఫుడ్ ఒకటి వేసుకోవాలి. దాని తర్వాత ఒక సిరప్ ఉంది, ఆ సిరప్ 3 పూటలు వేసుకోవాలి. అర్థమవుతుందా? మరీ ఎక్కువ పెయిన్ అనిపిస్తే టాబ్లెట్ వేసుకోండి. ఒకవేళ ఈ దానికి తగ్గలేదు అని అంటే నెక్స్ట్ ఫర్దర్ గా మనం చూసుకుంటాం. చెప్పండి. ఈ మెడిసిన్ కావాలండి మేడం, ప్రిస్క్రిప్షన్ కావాలండి. ఇట్లా ఇయ్యారు. లేదండి, మేడం రాసినాయమ్మా, ఇవ్వాలి మాకు. ప్రిస్క్రిప్షన్ కావాలి. ఇట్లా చిట్టి తీసుకొస్తే లేదండి, ఎమర్జెన్సీ ఇప్పుడు కావాలి మాకు. ఎమర్జెన్సీ ఉంటేనే కూడా మేడం దగ్గర ప్రిస్క్రిప్షన్ కావాలి మాకు. ప్రిస్క్రిప్షన్ లేకుంటే మేము ఇయ్యం, పర్మిషన్ లేకుంటే మాకు అట్లా ఇయ్యని. మేడం మెడిసిన్ ఇవ్వట్లేదు మేడం ఫార్మసీలో. ప్రిస్క్రిప్షన్ ఎక్కడుంది? ప్రిస్క్రిప్షన్ లేదు మేడం, చిట్టి తీసుకొచ్చాను. నేను చిన్న దాంట్లో రాయలేదు, మాది వేరే ఫార్మాట్ ఉంటుంది ప్రిస్క్రిప్షన్. లేదు మేడం, చిట్టిలోనే రాసుకొచ్చాను, మీరు ఇచ్చిన మెడిసిన్. చిట్టిలో కాదు, ప్రిస్క్రిప్షన్ ఉంటేనే నీకు మందులు ఇస్తారు ఇక్కడ. లేదు మా ఇంటి దగ్గర ఉంది మేడం. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తే మీరు మందులు తీసుకోండి. మెడిసిన్ ఇవ్వాలి కదా మేడం, అలా ఇవ్వరు. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే నీకు మెడిసిన్ ఇస్తారు. అదే చిట్టి కదా మేడం. ఏమైందమ్మా? చిట్లో రాసుకొచ్చాను కదా మేడం, మీరు రాష్ట్రం అడుగుతున్నాం. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ కావాలని తీసుకొని వచ్చారు మేము చిన్నప్పుడు. చిట్టిలో ఇందులో యాంటీబయాటిక్ ఉంది. యాంటీబయాటిక్ ఎప్పుడు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు. నువ్వు ఎక్కడ చూపించుకున్నా సరే ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే ఇస్తారు. ఎమర్జెన్సీ మేడం, తీసుకోవాలి నేను. సరే, ఎమర్జెన్సీ అయితే ఇంకొకటి ప్రిస్క్రిప్షన్ తీసుకుని రాసిస్తాను, తీసుకుంటుంది. మామూలుగా మనము యాంటీబయాటిక్స్ అనేవి ఓవర్ ద కౌంటర్ అనేది ఇవ్వము. ఎందుకు అంటే దాన్ని విచ్చలవిడిగా వాడుకుంటే మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఎమర్జింగ్ ప్రాబ్లం మనకి. సో మనకి రొటీన్ గా చిన్న చిన్న వాటికి కూడా యాంటీబయాటిక్స్ మిస్యూజ్ చేయడం అనేది, వాటి ప్రాపర్ కోర్స్ వాడకపోవడం అనేది, మనకు ఒకవేళ 10 టాబ్లెట్స్ రాస్తే 2 టాబ్లెట్స్ తీసుకోవడం అనేది, ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ యాంటీబయాటిక్స్ ఇన్ ఫ్యూచర్ పనిచేయకుండా అవుతుంది. అది మనకే కాదు, మొత్తం కమ్యూనిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకు ఆ బ్యాక్టీరియా కానీ ఇవి కానీ మనకి ఆ యాంటీబయాటిక్ కి ఎక్కువ రెసిస్టెంట్ అయిపోయి ఫర్దర్ నీకు వేరే పేషెంట్ కి కానీ లేకపోతే సేమ్ అదే పేషెంట్ కి కానీ యాంటీబయాటిక్ పనిచేయకుండా అవుతుంది. సో మనకి ఉన్న అన్ని యాంటీబయాటిక్స్ వాడంగా కూడా కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి వాటికి సెన్సిటివ్ ఉండవు. సో బెటర్ ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ వాడాలి అంటే డాక్టర్ చెప్పిన మేరకే వాడండి. అండ్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ ఎప్పుడు కూడా ఇవ్వరు.